ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ఈ వీడియోలో అసలు కామన్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, ఆలోచనలు, అసలు ఎలా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూలంకషంగా చర్చించుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఎలా ఉండేదంటే, మనం వివిధ యూట్యూబ్ ఛానల్స్లో చూడటం కానీ, వాళ్ళు చెప్పేటువంటి మాటలు, మనకి బాగా ఇష్టమైనటువంటి యూట్యూబర్ ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇటువంటివన్నీ చూసి మన ట్రేడింగ్ స్టైల్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్లో సహజంగా ఏ ట్రేడర్ అయినా సరే, ఏ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాడైనా సరే, ఫస్ట్ ఇండికేటర్స్ని వాడతాడు. మూవింగ్ యావరేజ్ కావచ్చు, ఆర్ఎస్ఐ, ఇంతకుముందు ఎంఏసిడి, బొలింగర్ బ్యాండ్, ఇట్లాంటి రకరకాలైనటువంటివి ఉన్నాయి. సో మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు 2 స్టాప్ లాస్లు, ఒకటి టార్గెట్ హిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే 3 స్టాప్ లాస్లు, ఇది క్రాస్ ఓవర్ అయిందని చెప్పేసి బై చేయటం, క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ క్రాస్ అయిందని చెప్పేసి సెల్ చేయటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఒక సపోర్ట్ లెవెల్ నుంచి మనం వేరే ఒక రెసిస్టెన్స్ లెవెల్కి ప్రైస్ అనేటువంటిది వెళ్ళేటప్పుడు, మనం మూవింగ్ యావరేజ్ వాడేటప్పుడు మనకి మూవింగ్ యావరేజ్లో మధ్యలో అది మిడిల్ ఆఫ్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఆపర్చునిటీ అనేటువంటిది మూవింగ్ యావరేజ్ ఇస్తుంది. అయితే ప్రైస్ అనేటువంటిది మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది కదా, పైకి వెళ్ళేసేసి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మనం మధ్యలో ఎంటర్ అవుతాం, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో మూవింగ్ యావరేజ్ మనకి వర్కౌట్ కాదు అనేటువంటిది ఒక కాన్సెప్ట్కి వచ్చేస్తాం. ఇవన్నీ కూడా ఒకవేళ ఇండికేటర్స్ అనేటువంటి బాగా పనిచేయాలంటే హై లిక్విడిటీ అనేటువంటిది ఉండాలి. మన ఇండియన్ మార్కెట్లో లిక్విడిటీ అనేటువంటిది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో మూవింగ్ యావరేజ్ కాదని చెప్పేసి బొలింజర్ బ్యాండ్ని వాడతాం. ఆ బొలింజర్ బ్యాండ్ కిందది సర్కిల్ని కిందది టచ్ చేస్తున్నాయి, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు బై అని, అక్కడి నుంచి ఎన్ని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు వాల్టాస్లోనో మరో దాంట్లోనో ట్రేడ్ అనేటువంటి చేయాలంటే 0.2% కూడా మూవ్ కావు, వెంటనే వచ్చేసి స్టాప్ లాస్లు కూడా కొడతా ఉంటాయి ఇవన్నీ వాడితే. సరే, ఇవన్నీ కాదని చెప్పేసి ఆర్ఎస్ఐ వాడు. ఆర్ఎస్ఐని విపరీతంగా చెప్పుకుంటూ ఉంటారు, మరి ఎంతమందికి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ థింక్ అనమాట. అసలు ఇండికేటర్ని వాడుతున్నాడు అని అంటే హీ నెవర్ బికమ్ ఏ గుడ్ ట్రేడర్, అతను మంచి ట్రేడర్ కాలేడు అనేది నా ఒపీనియన్. మేబీ ఐఎమ్ రాంగ్, నాది తప్పు కావచ్చు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి, అసలు మనం ఒకనొక చోట ఎంట్రీ అయినప్పుడు మన మధ్యలో ఎక్కడో ఎంటర్ అవుదామని అనుకుంటాం, కానీ ఇండికేటర్ ఏం చేస్తుంది, మనకి ఎంట్రీ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వదు. మరి ఎంట్రీ సిగ్నల్ ఇవ్వనప్పుడు మనం దాంట్లో ఎంటర్ అయ్యి అది ఇంకొంచెం ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడెక్కడో చోట ఎంట్రీ సిగ్నల్ ఇస్తుంది. సో ఎంట్రీ సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ కనుక ఎంటర్ అయితే ఏమవుతుంది, అక్కడి నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, టార్గెట్ రీచ్ అయింది అనుకోండి, ఈ ముందు మూవ్ అయినటువంటిది మొత్తం కూడా మనం మిస్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అక్కడ మనకేమొస్తుంది, రిస్క్ అనేటువంటి రివార్డ్ అనేటువంటి రేషియో అనేటువంటిది కరెక్ట్గా ఉండదు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ట్రేడర్ అనేటువంటి వాడు అసలు కీ లెవెల్లో, అంటే బేసిక్ లెవెల్లో, అంటే ఎక్కడైతే ఫుల్ సపోర్ట్ ఉంటుందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. టార్గెట్ చాలా పెద్ద ఎక్కువ అంటే నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎగ్జిట్ అనేటువంటిది కావాలి. లేదంటే రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ అయ్యి సెల్ చేసుకొని సపోర్ట్ దగ్గర అనేటువంటిది తీసుకోవాలి. సో అది ఎలా సాధ్యం, ఎలా ఇది అని అంటే ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ది సైకాలజీ అనమాట. జస్ట్ అసలు మనం అంటే నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు, నేను చెప్పేది మీరు వినండి. దీనికంటే ముందుగా చాలామంది ఎక్స్నెస్లో రిజిస్ట్రేషన్స్ లేవు. ఎక్స్నెస్ కంటే వండర్ఫుల్ అయినటువంటి ప్లాట్ఫామ్ ఉంది, వ్యాంటేజీ ప్లాట్ఫాము. అది చాలా సీనియర్, ఎక్స్నెస్ కంటే చాలా సీనియర్, ప్లస్ చాలా ఎగ్జిక్యూషన్ కానీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేటువంటిది ఇస్తాడు, అద్భుతంగా ఇది చేసుకోవచ్చు. మీరు కనుక అవకాశం ఉంటే కింద రిఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు ట్రేడింగ్ అనేటువంటిది అకౌంట్ని ఓపెన్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయగలరు. ఇక సరే, ఇక విషయంలోనికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్లో పెట్టారనుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను గీసుకునేటట్టుగా కనుకుంటే చాలా వెల్ అండ్ బెస్ట్. అట్లా అవకాశం లేదు అనుకుంటే సిపిఆర్ను పివట్ పాయింట్ను వాడేసి పివట్ పాయింట్ను వాడండి.
పివట్ పాయింట్లో లెంత్లు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, లెంత్లు మరీ దగ్గరగా ఉంటే ఆ స్టాక్ను తీసుకోవద్దు. నేను ఆప్షన్స్లో చెప్పడం లేదు, ఓన్లీ ఈక్విటీలోనే చెప్తున్నాను అనమాట. ఈక్విటీ స్టాక్స్లోనే ట్రై చేయండి, ఆప్షన్స్ వద్దు. ఆప్షన్స్ ఇట్ ఈస్ డేంజరస్ టు ది న్యూలీ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి పనికిరాదు. అప్పుడు ఏమవుతుంది, ఒక 15 నిమిషాల క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది వేసింది. ఆ క్యాండిల్ కంటే టార్గెట్ అనేటువంటిది కనీసం 1:3 ఆర్ 1:4లో ఉండాలి. పోతే పోయింది, స్టాప్ లాస్కి సిద్ధంగా ఉండే, కొడితే కింద స్టాప్ లాస్ కొట్టింది, లేదా పైన టార్గెట్ కొట్టింది. దీనికోసం రాకెట్ సైన్స్ లాగా విపరీతంగా మనం అది చేసి ఇచ్చేసి బుర్ర బద్దలు కొట్టుకొని దీంట్లో ఓఐ ఎట్లా ఉంది, దీంట్లో డాటా ఎట్లా ఉంది, ఇదేంది అదేంది అనేటువంటి దాన్ని తీసి పక్కన పడేసింది. ఒక పివట్ పాయింట్ని పట్టుకోండి, ఒక మంచి 15 మినిట్స్ బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది బాగా మూవ్ అయింది డౌన్ నుంచి, అంటే ప్రైస్ అనేటువంటి డౌన్ ఇప్పుడు 7 ఉంది పివట్ పాయింట్ అనేటువంటిది. ఇట్లా ప్రైస్ అనేటువంటిది కిందకి వచ్చేసి స్పైక్ వెళ్ళేటప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ అయింది. 1:4 రేషియోలో ఉండాలి రిస్క్ రివార్డ్, అంటే ₹5 పోతే ₹20 వచ్చేటట్టు ఉండాలి. సో అక్కడ మీరు స్టాప్ లాస్ని కొట్టండి, కొట్టిన స్టాప్ లాస్ కనీసం 50% సక్సెస్ అన్న ఉంటుంది, లేదు 35% సక్సెస్ ఉందని. 30% మీరు 3 ట్రేడ్లు తీసుకుంటే ఒక ట్రేడే సక్సెస్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది, 2 ట్రేడ్లలో 2 ₹10 పోతాయి, ఒక ట్రేడ్లో ₹20 వస్తుందా? కాబట్టి దీనికోసం మనం బుర్రని బద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకో విషయాన్ని, నేను ఇదే ఫార్ములాని మన సబ్స్క్రైబర్స్ ఇద్దరికి చెప్పాను, అంటే నాతో క్లోజ్గా కంటిన్యూగా మాట్లాడేటువంటి వాళ్ళకి ఇద్దరికి చెప్పడం జరిగిందనమాట. ఈ ఇద్దరు ఏం చేశారు అని అంటే, ఒకటి మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అదే నేను చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ఏం చేశారు, ఇదే స్ట్రాటజీని ఫాలోఅప్ చేయండి, 1 మంత్ ఫాలోఅప్ చేయండి. నాకు 1:3 ఆర్ 1:4లో ఆ డాటా కావాలని. ఒకళ్ళు ఏంది పక్కాగా ఫెయిల్ అయిపోయారు, ఒకళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. ఎందుకని ఫెయిల్ అయిపోయారు అని అంటే రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు క్యాండిల్ క్రాస్ అవ్వగానే ఆ క్యాండిల్ సైజ్ ఏంది, దాని స్టాప్ లాస్ ఎంత ఉంది, అసలు టార్గెట్ అనేటువంటిది మన రిస్క్ రివార్డ్కి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఆలోచించకుండా క్యాండిల్ క్రాస్ అవ్వగానే అది దాంట్లో ఎంటర్ అయిపోవటం, స్టాప్ లాస్ పెట్టడం. స్టాప్ లాస్ పెద్ద క్యాండిల్ అనుకోండి, బిగ్ క్యాండిల్ సైజ్ ఉన్నప్పుడు ఒక ₹15 క్యాండిల్ ఉందనుకోండి, ఒక ఈక్విటీ స్టాక్ వాల్టాస్ తీసుకోండి, వాల్టాస్లో మంచి వాల్టాలిటీ ఉంటుంది, ఇంట్రాడేకి బాగా పనికి వస్తుంది, ట్రై చేయండి. వాల్టాస్లో 15 మినిట్స్ క్యాండిల్ ₹15 ఉందనుకోండి, మన టార్గెట్ ఎంత రావాలా, 3 అన్న మినిమం 3 రావాలి, అంటే ₹45 రావాలా. ₹45 వచ్చే ఛాన్స్ అనేవి, అంటే 15 + 45 అంతా ₹60 పెరిగే ఛాన్స్ వాల్టాస్లో రేర్గా మాత్రం ఉంటుంది, కానీ కంటిన్యూ ఉండదు. దాదాపుగా 4-5% ఎట్లా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ టోటల్లీ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో కాకుండా. అలాగే ఒకవేళ ప్రైస్ అనేటువంటిది కిందకు వస్తుంది అనుకోండి, ఆ స్టాప్ లాస్ని కిందకి జరుపుకుంటూ రావటం, అప్పుడు ఏమవుతుంది, అసలు మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంటే లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి వాల్టాస్లో 100 అంటే ఇది నేను డిస్క్లైమర్గా కూడా చెప్పలేము, మీరు ట్రై చేయండి ఇటువంటి వాటిని. అప్పుడు మనకి ఇక్కడికి కావాల్సింది ఏంది, రిస్క్ మేనేజ్మెంట్. స్టాక్ మార్కెట్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎవడైనా సక్సెస్ అవుతాడు, పిల్ల బిత్తిరిగాళ్ళైనా సక్సెస్ అవుతారు. అసలు బై చేయటం, సెల్ చేయటం, స్టాప్ లాస్ పెట్టడం చేత అయినటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే, 10వ తరగతి చదువుకున్నాడైనా సరే, రూల్స్ని, రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అలా కాకుండా పిహెచ్డీలు చేసినా, మాస్టర్ డిగ్రీలు చేసినా, అమెరికాలో చదువుకున్నా, లేకపోతే ఇంగ్లాండ్లో చదువుకున్నా, వాడి దగ్గర మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకపోతే అతను ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాడు. సో సింపుల్ లాజిక్స్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావచ్చు. సో ట్రై యువర్ సెల్ఫ్, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.